లోగోపై సర్కారు వెనుకడుగు, తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత, సర్వత్ర విమర్శల నేపథ్యంలో ఆవిష్కరణ వాయిదా. ఇప్పుడు ఆవిష్కరణ ఎత్తిరా 2వ తారీఖు మొత్తం మన ఎక్కడికక్కడ చెమడలు వడిచేస్తారు ప్రజలు. మన ఇష్టానుసారంగా ఎత్తే ఊకోరు. ఆడు ముసలోడు కోదండరాము, ఈ రేవంత్ రెడ్డి, ఇంకో ముసలోడు అందశ్రీ, ముసలోడు అని మర్యాద లేకుండా మాట్లాడతానని అనుకున్నారు. వీళ్ళకి ఎందుకే బలుపులు కాకపోతే 418 హామీలు నెరవేర్చుర్రా అని ఎంబడి పడాలి వీళ్ళు. వీళ్ళు చేసేది ఏంటిది? లోగో మార్చు, రాష్ట్ర గీతం మార్చు, గీపాల వీళ్ళు చేసేది. లోగో ఎట్లున్నా అట్లు ఉంచు, లేదా లోగోలో కాకతీయ కళాతోరణం ఇక్కడ చూడు రే. ఇది సేమ్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు కొత్తది నిన్ను ఒకటి బయటికి ఇడిచిపెట్టిన కాంగ్రెస్ జెండా లెక్క ఉంటుంది. ఒకటి పచ్చ కలరు, ఒకటి కాషాయం రంగు, ఇంకోటి తెల్ల రంగు. కాంగ్రెస్ కాన్సెప్ట్ లాగా కొడుతుంది. అది కాంగ్రెస్ కాన్సెప్ట్ లాగా కొడుతుంది. ఇది సోనియా గాంధీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినట్టున్నది. ఇట్లా ఏమని, ఇగో మన కాంగ్రెస్ కలర్లు కనబడాలి, తెలంగాణ చీనంలో మన కాంగ్రెస్ కలర్లు కనబడాలి, ఒకటి వైట్ పెట్టాలి, ఒకటి తెల్లది ఒకటి, కాషాయం రంగు ఒకటి, ఇంకోటి పచ్చ రంగు ఒకటి. ఈ 3 రంగుల జెండా కనబడితే కాంగ్రెస్ గుర్తు అక్కడికి వస్తుంది అని అట్లా చెప్పినట్టున్నారు. ఎంత మంచిగా ఉండే, ఇక్కడ కాకతీయ కళాతోరణం ఉండే, చార్మినార్ ఉండే, ఇది ఉండే, గీ భారతీయ ఇక్కడ మన ఇది తీసుకొచ్చి పెట్టిండు. భారతదేశానికి సంబంధించి తీసుకొచ్చి 3 సింహాల గుర్తు పెట్టిండు. 3 సింహాల గుర్తు ఆల్రెడీ భారతదేశానికి సంబంధించి అందరికి తెలుసు, దాన్ని గౌరవిస్తాం. మరి మన ఆడవాళ్ళు మన రాష్ట్ర కీర్తి తెలియవద్దా? మన రాష్ట్ర కీర్తి ఈ దేశానికి తెలియవద్దా? మనకు ఒక కాకతీయ కళాతోరణం ఉన్నదని, ఒక చార్మినార్ ఉన్నదని దేశానికి తెలిపద్దా? మనం వాడు పెట్టిన 3 సింహాలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటే సన్యాసులు అనుకోం మనం. ఎవరి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటది. తమిళనాడు తయారు చేసిన, రాజాజీ తయారు చేసిన ఆ దండాన్ని, రాజదండాన్ని తీసుకపోయి పార్లమెంట్ లో పెట్టిండ్రు. గది తమిళనాడుని ఘనత. మరి మన ఘనత ఏంటిది? సోనియా గాంధీ ఏది చెప్తే అది తీసుకొచ్చి పెట్టడం మన ఘనత. సన్యాసులు అవుతారు ఇట్లా.